హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ చామదుంపల పులుసు. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. తినడానికి చాలా బాగుంటుంది. ఈ దుంపల పులుసు చాలామందికి నచ్చదు, చాలామంది వండుకోరు కూడా అండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి, ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఇలా కుక్కర్ని పెట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ దుంపలను అయితే ముందు మనం ఉడికించుకోవాలి కదా. ఈ దుంపల్లో చాలా మట్టి ఉంటుందండి. దాన్ని ముందు మనం వీటిని బాగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి, మట్టి పోయేదాకా. చూసారా ఎంత ఇసుక అయితే ఉందో, మీకు కనిపిస్తుందా? చాలా ఇసుక మట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకుందాము. ఇదిగోండి, నేనైతే బాగా ఒక 3-4 సార్లు కడుక్కున్నానండి ఇలాగా. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ పోసుకొని మనం బంగాళదుంపలు ఉడికించుకుంటాం కదండి, సేమ్ అలాగే ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ వరకు మనం ఉంచుకుంటే బాగా ఉడికిపోతాయండి. ఆ తర్వాత వీటికి తొక్క తీసేస్తే సరిపోతుంది. నేనైతే ఇదిగోండి కొంచెం వాటర్ వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు నేను ఉంచుకుంటాను. ఆ తర్వాత మనం వాటికి పై తొక్క ఉంటుంది కదండి, అది తీసేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండి రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇదిగోండి 3 విజిల్స్ అయితే అయిపోయింది. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు మూత తీస్తున్నాను. చూసారా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ నేను వంచేసి వీటిని పీల్ తీసేసుకుంటాను, తొక్క తీసుకుంటాను. ఈలోపు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలండి. కర్రీ కోసం కడాయి పెట్టేసుకొని ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం ఇలా ఈ కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 6-7 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నానండి. మీరు మీ కర్రీకి సరిపోయినంత వేసుకోండి, ఎందుకంటే క్వాంటిటీని బట్టి అటు ఇటు అవుతుంది కదండి. సో తగినంత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు కూడా అండి పొడుగ్గా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటాయి. ఎందుకంటే మధ్యలో తినేటప్పుడు మనకి అవి తగులుతాయి అన్నమాట. సో అది పొడుగ్గానే కట్ చేసుకుంటే బాగుంటాయి. అది మీ ఇష్టం అండి, మీ టేస్ట్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని నేనైతే వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి ఫ్రై అయిపోయే వరకు మనం చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఆల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో చూసారు కదా, ఇలా చక్కగా మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. బాగా అంటే మనకేం మాడిపోయేంత బ్రౌన్ కలరు అలా ఏం రావసరం లేదండి. ఇలా మగ్గిపోతే చాలు. ఇలా మగ్గిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. నేనైతే ఒక 5 టమాటాలు వేసుకుంటున్నాను, మీడియం సైజ్వి. ఇలా వేసుకొని ఇవి బాగా కలిపేసుకోవాలి. టమాటోలు వేసి ఇలాగా కలుపుతుంది మా హస్బెండ్ అండి. నేను వాటి పీల్ తీస్తున్నాను, అవి తొక్క ఒలుస్తున్నాను. సో చెయ్యి బాగాలేదని మా హస్బెండ్ వచ్చారు మధ్యలో కలపడానికి. సో ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారా, 3 నిమిషాల తర్వాత చక్కగా టమాటోలు మనకి సాఫ్ట్గా అయిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మనం ఇలాగా మగ్గించుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది టమాటోస్.
సో ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు మనం మగ్గించుకుందామండి ఇలాగా. ఆ తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు ఇవి వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు నేనైతే ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా అండి, కారం కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసానండి కారం. ఎందుకు అంత వేసాను అంటే మేము ఇంట్లో కారం ఎక్కువ తింటాము, ప్లస్ ఈ కర్రీలో లాస్ట్లో కొంచెం పంచదార కూడా యాడ్ చేస్తానండి. సో అందుకని నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసాను కారం. సో ఇవి వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను, రాళ్ళు ఉప్పు అంటారు కదా, అది వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. అప్పుడు మనకి ఈ కర్రీ ఏంటంటే బాగా దగ్గరగా ఉడికిద్ది అన్నమాట. దగ్గరగా ఉడికి నూనె కూడా పైకి తేలుతుంది. సో చూసారు కదా, ఇలా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మనం తొక్క తీసి పక్కన పెట్టుకున్నాం కదండి చామదుంపలు, ఆ దుంపల్ని ఇందులో వేసేయాలి. చిన్న చిన్న దుంపలు అయితే పర్వాలేదండి, కొంచెం పెద్ద దుంపలు ఉంటే కనుక కట్ చేసి వేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇవి కూడా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ ఉప్పు, కారం ఇవన్నీ ముక్కలకి పడతాయి అన్నమాట అండి. సో అందుకనే ఇలా బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చామదుంపలు అంటే తినని వాళ్ళు చాలామంది ఉంటారండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఈ పులుసుని ఇష్టపడతారు. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు. చామదుంపలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా సరే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో మీరు అడిగితే ఖచ్చితంగా ఆ రెసిపీస్ ప్రిపేర్ చేసి నేను పోస్ట్ చేస్తాను. సో చూసారు కదా, ఇగోండి 3 నిమిషాల తర్వాత మూత తీసాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వీటిని కలిపేసుకుంటున్నాను. మనం వేసిన ఉప్పు, కారం ఇవన్నీ ఆ ముక్కలకి చక్కగా పడతాయి. అందుకే ఒక 3 నిమిషాలు నేను ఉడికించుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుపు వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు పులుపుని అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇదిగోండి, నేనైతే చింతపండు పులుసుని వేసేసుకుంటున్నాను. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారండి. సో చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. చింతపండు పులుపు వేసిన తర్వాత కూడా ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆ పులుపులోనే నేను ఈ ముక్కల్ని ఉడికించుకుంటాను. 2 నిమిషాలే, ఎక్కువేం కాదు. ఇవి ఆల్రెడీ ఉడికిపోయిన ముక్కలే కాబట్టి ఎక్కువసేపు మనం పులుసులో ఉడికించమండి. ఎక్కువ టైం కూడా పట్టదు పులుసు. సో అందుకనే నేను ఇలా గ్యాప్ ఇచ్చి 2-3 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. లేదంటే ఆ దుంపలు ఏంటంటే చప్పగా ఉంటాయి అన్నమాట. ఉప్పు, కారం అదేమి పట్టకుండా చప్పగా ఉంటాయి. సో ఇలా గ్యాప్ ఇచ్చి వేసిన వెంటనే ఒక 2-3 నిమిషాలు ఉంచి ఇంకో ఇంగ్రీడియంట్ వేసుకుంటే మనకి బాగుంటుంది. చూసారా, పులుసు వేసిన తర్వాత కూడా ఒక 3 నిమిషాలు నేను ఉంచి ఇలాగా ఉడికించుకున్నాను. ఈ పులుపు కూడా పడుతుందన్నమాట. ఇప్పుడు వాటర్ వెంటనే వేసేసామంటే పులుసు ఉడికిపోయింది కదా అని చెప్పి మనం దించేస్తాము. ఆ పులుపు అనేది వాటికి పట్టదు. సో అందుకని ఇలా చేశానన్నమాట నేను. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పులుసు మరిగేదాకా మనం ఉంచుకుంటే సరిపోతుందండి.
ఈ పులుసు వెంటనే మరిగిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించుకున్న దుంపలు కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో అందుకని ఒక 10 నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది, మన పులుసు అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇదిగోండి ఒక 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. పులుసు చూసారా చక్కగా మరిగిపోతుంది. ఇదిగోండి ఈ పులుసుని మీరు చిక్కగా కావాలంటే చిక్కగా, లేదంటే కొంచెం పలచగా కావాలంటే కొంచెం పలచగా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి, మీ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. నాకు కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో అందుకని నేను కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకుంటాను. ఇలా చక్కగా ఉడికించుకోవాలండి, ఒక 10 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ అది చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి, సో అందుకని నేను మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పంచదార వేయాలండి. ఇది కూడా నేనైతే కొత్తిమీర వేసేసుకుంటున్నాను. మనకి ఉల్లిపాయల్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, నేను మర్చిపోయాను. సో మీరు ఎవరైనా కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసి ఒక్క నిమిషం పాటు ఇలా కలిపేసుకొని, ఇప్పుడు లాస్ట్లో నేను కొంచెం పంచదార వేస్తున్నానండి. పంచదార వేడికి ఊరికనే కరిగిపోతుంది కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా ఎంతో సింపుల్గా అయిపోయింది. సో ఇంకా లేట్ ఎందుకు, మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఈ చామదుంపల పులుసు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి. చూసారు కదా చక్కగా ఉడికిపోయింది, చిక్కదనం కూడా చూసారు కదా, అంతే. మీరు కూడా ప్రిపేర్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.